హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. మీరు కనుక మా పాత వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మేము ముగ్గురం తోడుదొంగలం బస్సులో ఎటు వెళ్తున్నామో చూస్తున్నారా? మా అన్నయ్య పెళ్లి కోసం కేరళ వెళ్తున్నాం మా ఫ్యామిలీ అంతా. మా పెద్దమ్మ వాళ్ళందరూ అయితే ముందు కూర్చున్నారు. సో అక్కడ ప్లేస్ లేకపోతే నేను మా అను అండ్ అభి వెనుక కూర్చున్నాము. అండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళందరూ వెనక లగేజ్తో పాటు వస్తున్నారు. వాళ్ళైతే బస్ ఎక్కలేదు. ఇక్కడ మా అను అండ్ అభి మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. వాళ్ళకు కూడా మీరు హాయ్ చెప్పేయండి. సో ఇక ఫ్యామిలీ అందరం వరంగల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. చూడండి అసలు మా లగేజ్ ఎంత ఉందో. అంటే ఆబ్వియస్గా మ్యారేజ్ కోసం కాబట్టి ఇక చాలానే లగేజ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ రీచ్ అయ్యామో లేదో మా అందరికి కొంచెం ఆకలి స్టార్ట్ అయింది. సో అందుకే నేను అండ్ మా వదిన బయటికి వెళ్ళి ఇది బత్తాయిలు తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా అన్నయ్య చూడండి, నేను వీడియో తీస్తానా అని తెలిసి ఎలా ఆడుతున్నాడో కావాలని వెనక నుండి మా వదిన సెటర్లు వేస్తుంది అనమాట మా అన్న మీద. వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉంటుంది, భలే అనుకుంటారు ఒకరినొకరు. ట్రైన్ 12:30కి అయితే మ్యాక్స్ మేము 11:15 వరకే అక్కడ ఉన్నాము. చాలాసేపు కింద కూర్చోమని బిల్డప్ ఇచ్చాము కానీ మా వల్ల అవ్వలేదు, ఇక కూర్చున్నాము. అండ్ వీడు వచ్చేసి మా సాయిగాడు, మా అక్క వాళ్ళ కొడుకు. ఇక చాలాసేపటి వెయిటింగ్ తర్వాత ట్రైన్ వచ్చేసింది. మేము అనుకున్నట్టే మా అందరికి ఒకటే దగ్గర దొరికాయి సీట్స్. ఇక్కడ నేను మా అమ్మని ఏడిపిస్తున్నాను, వీడియో ఆన్ చేయగానే ఎందుకంత డీసెంట్ అయిపోతావని. అండ్ నెక్స్ట్ మా రగన్నతో కామెడీ చేస్తున్నాను అనమాట. అది వాటరేనా ఇంకేమైనా కలిపావా దాంట్లో అని. మెయిన్ రీజన్ ఇందుకే మా అందరికీ ఒక్క దగ్గర సీట్స్ రావాలనుకున్నాను. అందరం ఒక చోట ఉంటే ఫుల్ ఫన్ ఉంటుంది. షార్ట్ జర్నీ అంటే ఏమో అనొచ్చు కానీ ఇది లాంగ్ జర్నీ కదా, 1.5 day ట్రావెలింగ్ అన్నమాట. సో అందుకనే ఇక అలా విష్ చేశాను. అండ్ ఇక మేము ట్రైన్కి కొద్ది దూరం వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు తుఫాన్ ఉంది కదా, సో అదే టైంలో మేము వెళ్ళాల్సి వచ్చింది. సో ఆంధ్ర అంతా ఇలా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నార్మల్గా జర్నీ అంటేనే ఊరికే ఆకలి వస్తుంది కదా. సో ఇక కాసేపటికే మా అందరికీ ఆకలి వేసేసింది. సో ఇక మా మామయ్య వాళ్ళు ప్యాక్ చేసి తీసుకొచ్చారనమాట పులిహోర అండ్ పెరుగన్నం. సో అవి ఇచ్చేసారు, మేమంతా ఫుల్గా తినేసాం. ఎంతమందికి ఇలా ట్రావెలింగ్ అంటేనే ఆకలి వేసి వస్తుంది ఫుల్ కింద కమెంట్ చేసేయండి. ఇక జర్నీ స్టార్ట్ అయ్యి కాసేపు అయిందో లేదో మా వాళ్ళందరికీ బోర్ కొట్టేసిందట. ఇక తెచ్చుకున్న ప్లేయింగ్ కార్డ్స్ ఓపెన్ చేసేసారు. ఇక రగన్ అయితే నా పక్కన కూర్చున్నాడు. పాపం అదేంటో కానీ నేను ఇచ్చిన ఒక్క కార్డ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు అన్నకి. ఇక అదే పాపం బతలాడుతున్నాడు అనమాట, ఒక్క కార్డ్ అన్న మంచిది వేయవే అని. సో ఇక ఇలా కార్డ్స్ ఆడుకుంటూ కాసేపు అయితే ఎంజాయ్ చేసేసాం. ఈ సూట్ కేసుని అయితే భలే సెట్ చేసాడు మా అన్న మధ్యలో, అందరికి కన్వీనియంట్గా ఉండేటట్టు. అక్కడ రగన్ నేర్పిస్తున్నాడు అనమాట, మీరు పాడుతుంటే నెక్స్ట్ బోగికి వినిపిస్తుందని. సో కాసేపటికే ద బ్యూటిఫుల్ కృష్ణ బ్యారేజ్ వచ్చిందనమాట. చూడడానికి ఎంత బాగా అనిపించిందో. చెప్పా కదా ట్రావెలింగ్ అంటే మా ఆకలి ఆగదని. ఇక సో మా మామయ్య వాళ్ళు స్నాక్స్ కోసం అనేసి సకినాలు అండ్ ఉల్లి మీరం తీసుకొచ్చారనమాట. సో ఇక అవి బయటికి తీసేసాం. ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేసే లక్ అందరికీ రాదు. సో ఈసారి మాకు దొరికిందనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక చూస్తుంటూనే నైట్ అయిపోయింది. ఇక మేము ఆగుతామా అంతాక్షరి స్టార్ట్ చేసామన్నమాట. అందరూ ఇక్కడికే వచ్చేసారు. ఇక స్టార్ట్ చేసాము. మా పెద్దమ్మ వాళ్ళందరితో అయితే అంతాక్షరిలో మేము గెలవలేము. వాళ్ళకి ఎన్ని పాటలు తెలుసు అసలు.
ఈ క్యూటీస్ ఇద్దరైతే ఎంత చక్కగా పాడారో అసలు పాటలు, సంగీతం నేర్చుకుంటున్నారట. సో ఈ మధ్య అందరూ ఈ పాట గ్రూప్స్గా పాడుతున్నారు కదా, మేము కూడా ట్రై చేసాం. బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అల్లుకున్న రోజు జాబిలంటే ఈ చిన్నదాన్ని కోరుకుంటే నీకు వెన్నలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను. ఇక అందరం పాటలు పాడి పాడి అలసిపోయి నైట్ డిన్నర్ చేసి ఇక పడుకున్నాం అన్నమాట. మా అభిగాడు చూడండి గుడ్లగువ్వలా ఎలా చూస్తున్నాడు. మా అనుపాప అప్పటి వరకు లేచే ఉంది. అలా కళ్ళు అటు చూసి ఇటు చూసేలోపు పడుకుంది అది. సో ఇక నేను కూడా పడుకున్నా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ 5కే లేచాము. లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక మా వాళ్ళందరూ హాయిగా కూర్చున్నారనమాట ఫ్రెష్ అప్ అయిపోయి. మా అభిగాడు ఇక్కడ వాళ్ళ బావ నేర్పిస్తున్నాడు జుట్టువికి. సో ఇక మేము నియర్ బై కేరళకు వచ్చాము. అందుకే ఇలా బనానా చిప్స్ అన్నీ రావడం స్టార్ట్ అయ్యాయి ట్రైన్లో. సో మేము కూడా తీసుకున్నాం. సో ఇది వచ్చేసి కోయంబత్తూర్ జంక్షన్ అన్నమాట. నేను దిగే ప్లేస్కి కొన్ని స్టేషన్స్ ముందు ఇది. నాకు కోయంబత్తూర్ రాగానే అక్కడ దిగేసి అక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ చూడబుద్దైందనమాట. చూడండి అసలు కేరళ ఎంటర్ అవుతూనే కొబ్బరి చెట్లు అయితే ఎన్ని స్టార్ట్ అయిపోయాయో. ఎటు చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. అసలు ఒక్కొక్క ఇంటి చుట్టూ మినిమం 10-15 కొబ్బరి చెట్లు అయినా ఉంటున్నాయి ఇక్కడ. సో మేమైతే మా డెస్టినేషన్ హరిప్పాడ్కి రీచ్ అయిపోయాం. పెళ్ళికూతురు వాళ్ళది అక్కడే. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. సో మా వంశన్ వచ్చేసి ఒక 1 డే ముందే వెళ్ళిపోయాడు. సో అక్కడ మాకు అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి కదా, దానికోసం అనేసి. సో పెళ్ళికూతురు వాళ్ళైతే ఇలా మా కోసం 2 మినీ బస్సెస్ మాట్లాడారన్నమాట. సో ఇక పెళ్ళి అయిపోయే వరకు అవి మాతోనే ఉంచారు. కేరళ అయితే నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, బట్ అనుకోకుండా ఇలా కుదిరింది. ఎందుకంటే అక్కడ గ్రీనరీ అదంతా నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో ఇక్కడ ఇల్లులు అయితే భలేగా ఉన్నాయి. ఒక్కింటికి మధ్యలో అయితే చాలా దూరం ఉంది. ఇంటికి ఎన్ని చెట్లు అంటే ఇంటి చుట్టూ మొత్తం చెట్లే అసలు. అలా వెళ్తుంటే నాకైతే ఈ హౌస్ కనిపించింది. మనకు మూవీస్లో చూపిస్తారు కదా, అంత బాగుంది ఈ హౌస్ అసలు. సో ఇప్పుడైతే మేము మా స్టేయింగ్ కోసం వెళ్తున్నాము. మేము ఉండబోయే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదే ఆ రిసార్ట్ అనమాట. రిసార్ట్ పేరు లీలా 7th హెవెన్. రిసార్ట్ అయితే ఎంత బాగుందో అసలు. చూడగానే మేము షాక్ అయ్యాం. చాలా పెద్దగా ఉంది రిసార్ట్. సో ఇక రాగానే అందరికీ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. అప్పటికే అసలు అందరికీ ఓపికలన్నీ అయిపోయాయి. ప్లస్ ఆ రోజు సాటర్డే అన్నమాట. చాలామంది ఒక్కపోతున్నారు. సో వాళ్ళకైతే ఈ జ్యూస్ కాపాడింది రాగానే. నెక్స్ట్ ఇక ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి హాయిగా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ తినడానికి అయితే వచ్చాము మధ్యాహ్నం. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉండే కేరళ స్టైల్ ఫుడ్ తింటున్నా అని. బట్ ఇక్కడ రాగానే అన్నీ మన వంటకాలే ఉన్నాయి. పప్పు, సాంబార్ ఇవే ఉన్నాయన్నమాట. ఏంటని చూస్తే మా వంశాన్న వాళ్ళు సపరేట్గా చేయించారట. సో అప్పటికే ఆకలితో ఉన్నాం కదా, మన ఫుడ్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుందని ఇక ఆ ఫుడ్డే చేయించారు. లంచ్లోకి అయితే మనకి వైట్ రైస్, మిల్ మేకర్ కర్రీ అండ్ చపాతి, ఏదో స్వీట్ పెట్టారు. అండ్ పప్పు, సాంబార్ ఇవన్నీ పెట్టారనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అవి తినేసి నెక్స్ట్ ఇక అందరం కాఫీ తాగుతున్నాం అక్కడ కూర్చొని. ఇక తినడం అయిపోగానే ఆ రోజు మా కౌసల పెద్దమ్మది బర్త్డే అన్నమాట. సో అందరం ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. అసలు పెద్దమ్మ బర్త్డే కూడా అనుకోకుండా అందరితో భలే కలిసింది. ఇలా ఫ్యామిలీ మొత్తంతో ఒక చోట సెలబ్రేట్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా.
అండ్ ఇక్కడ మా పెద్దనాన్న మా పెద్దమ్మకి తినిపిస్తున్నాడు. ఇది అయిపోయాక అందరం కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగాము. అండ్ కేక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా రిసార్ట్ టూర్ అయితే ఇచ్చేస్తాను. ఆ ముందు కనిపించింది రెస్టో బార్ అన్నమాట. సో అది మనకు సంబంధం లేదు. ఇది వచ్చేసి ఎంట్రెన్స్, దాంతో లోపల ఇలా రూమ్స్ ఉన్నాయన్నమాట. రిసార్ట్కి నార్మల్గా ఎవరైనా వెళ్తారు, బట్ ఇలా ఫ్యామిలీతో స్టేయింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఆ 2-3 డేస్ చాలా మెమొరీస్ ఉన్నాయి మా అందరికీ. ఇవన్నీ వచ్చేసి రూమ్స్, 2 పర్సన్స్కి ఒక రూమ్ ఇచ్చారు. అండ్ ఇదైతే స్విమ్మింగ్ పూల్, అందరికీ తెలుసు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకే అలవెన్స్ అట. రూమ్స్ కూడా బయట నుంచి లుక్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అనిపించింది రిసార్ట్ అంతా. అండ్ ఇలా స్విమ్మింగ్ పూల్కి ఇంకొక సైడ్ వస్తే ఇక్కడ కొంచెం సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట. ఐ మీన్ సిట్టింగ్ ఏరియా అంటే వేరేది కాదు, జస్ట్ ఒక ఉయ్యాల, 2 చైర్స్ అలా కూర్చొని ఎంజాయ్ చేయడానికి అలా ఉంది. అండ్ ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. నేను, అమ్మ అండ్ మా అక్క వాళ్ళ కొడుకు అని చెప్పా కదా, సాయిగాడు, మేము ముగ్గురం ఉన్నాం ఈ రూమ్లో. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక బెడ్ ఇచ్చారు అండ్ దానికి ఆపోజిట్గా టీవీ ఇచ్చారు. ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది, అసలు చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ చిన్న బెంచ్ టైప్ ఇచ్చారు అండ్ దాని పక్కకి కబోర్డ్స్ ఇచ్చారు. సో దాని పక్కకి వాష్రూమ్. కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇది నేను రాగానే తీసిన వీడియో, సో అందుకే లోపల ఏం లేవు, తర్వాత అయితే మొత్తం సదిరేసాము. సో అండ్ ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారన్నమాట ఈ కబోర్డ్ లోపల. మేము చూడలేదు ఫస్ట్, తర్వాత చూసాము. చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు, అందులో కొన్ని కూల్ డ్రింక్స్ ఇంకా వేరే వేరే ఇచ్చారు. అంటే అదేం కాంప్లిమెంటరీ కాదు, మనం పే చేసి యూజ్ చేసుకోవాలి ఏదైనా. మేము చాలాసేపు రిసార్ట్కి ఒక వైపే చూసాము, ఇంకో వైపు అసలు ఎంత బాగుందంటే వెనక ఇలా చిన్న పాండ్ టైప్ ఉంది. చూడండి అసలు లైటింగ్స్ తోటి ఆ బోట్స్ ఎంత బాగుందో. చిల్డ్రన్స్కి కూడా చిన్న ప్లే ఏరియా టైప్ ఇచ్చారనమాట. ఉయ్యాలలు అవి ఇవి చాలా ఇచ్చారు. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు మీరు. ఇక పిల్లల్ని పక్కకు పెట్టి మేమందరం అయితే ఉయ్యాలలు ఊగాము. ఫస్ట్ అయితే మా బర్త్డే పెద్దమ్మ అండ్ పెద్దనాన్న, తర్వాత మా 2 పెద్దమ్మ అండ్ పెద్దనాన్న, ఇలా అందరం ఊపుకుంటూ వీడియోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ నేను మా అమ్మ ఇద్దరం ఇలా ఊగాము. నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే కదా మనకు మంచిగా గుర్తుండిపోతాయి. సో అందరం అయితే ఇక పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము రిసార్ట్ నుంచి. సో ఇదే అన్నమాట గార్గి అక్క వాళ్ళ ఇల్లు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఇంటి పక్కన పాండ్ కూడా ఉంది చాలా పెద్దగా. నాకైతే అక్కడ ఇల్లు, ఆ లైటింగ్స్, ఇవన్నీ ఇల్లు చూస్తుంటే నాకైతే ఏమాయ చేసావే మూవీ గుర్తొచ్చింది. సేమ్ సమంత పెళ్ళిలో కూడా అలానే రెడీ చేస్తారు కదా మొత్తం ఇంటిని. ఇలా లోపలికి వెళ్ళగానే అక్క వాళ్ళ ఫాదర్ అందరినీ రిసీవ్ చేసుకున్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఉన్నారు, అందరు వాళ్ళ చుట్టాలందరూ వచ్చేసారు. సో మా బ్యూటిఫుల్ బ్రైడ్ అయితే వచ్చేసింది. ఆ వైట్ శారీలో అయితే సూపర్ క్యూట్గా కనిపించింది నాకు. పక్క కేరళ స్టైల్ వాళ్ళలాగా రెడీ అయింది. ఇక లోపలికి వచ్చి అందరం కూర్చున్నాము. ఇటు చుట్టూ చూస్తే మొత్తం అందరూ వైట్ శారీసే కట్టుకున్నారు, కేరళ స్టైల్లో అన్నమాట. వాళ్ళందరూ వాళ్ళ ట్రెడిషన్ని ఎంత బాగా ఫాలో అవుతారో అసలు. అందరూ ఒకే టైప్ శారీస్ కట్టుకున్నారు. ఇక ఇక్కడ మా వంశన మా అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. సో అంటే వాళ్ళది మలయాళం కదా, మేము చెప్తే మళ్ళీ అర్థం కాదనేసి మా అన్నయ్య చెప్తున్నాడు, అన్నయ్యకి ఎవరెవరు ఏమవుతారో అనేసి. ఇక కాసేపు కూర్చోగానే ఇలా అందరికీ ప్లేట్లో ఫ్రూట్స్ తీసుకొస్తున్నారు. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టారు అసలు ప్లేట్లో. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఫ్రూట్స్ అయితే చాలా తింటారు. సో ఇక మాకు వెల్కమింగ్ కోసం చిన్న సంగీత్లా ప్లాన్ చేశారు. ఇది యాక్చువల్గా ఫస్ట్ మా ఎంట్రీ అప్పుడే ఉండాలి. సో మాకు తెలియదు కదా, మేము లోపలికి వెళ్ళిపోయాము. వాళ్ళు చెప్పారు తర్వాత ఇలా మీకు ఎంట్రీ ప్లాన్ చేసామని. సో అందరం ఇలా బయటకు వచ్చి కూర్చున్నాము. ఇక వీళ్ళు వచ్చేసి అక్కడే డాన్సర్స్ అనమాట. నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత నచ్చిందంటే చాలా సింక్లో ఉన్నారు అందరూ. అసలు కొంచెం కూడా మిస్టేక్ లేకుండా అందరూ ఒకేలా చేశారు. నేను ఇక్కడ సాంగ్స్ పెట్టట్లేదు, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని, బట్ ఆ సాంగ్స్కి వాళ్ళ డ్యాన్స్ ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగుంది అసలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రైడ్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ పర్ఫార్మెన్స్ అనమాట. మధ్యలో తను నిల్చొని చుట్టూ వాళ్ళందరూ నిల్చొని ఎంత చాలా బాగా వేస్తున్నారు. సో అక్క వచ్చేసి కూచిపూడి డాన్సర్ అన్నమాట, చాలా బాగా వేసింది డాన్స్. ഈ പാട്ട് ആർക്കും ഡെഡിക്കേറ്റ് ചെയ്യുന്നില്ലെന്നാണ് വംശി പറയുന്നത്.
എന്നാലും നമുക്കറിയാം he is dedicating the songs to someone special. So please Vamshi, take the stage. నెక్స్ట్ వచ్చేసి మా వంశన సింగింగ్ పర్ఫార్మెన్స్. మాకేది ఇది కొత్త కాదు, మేము చాలా ఇయర్స్కి అంతా సంగీతం అంతా అయిపోయినాక అందరం కలిసి అక్కడ డిన్నర్కి వెళ్తున్నాము. సో గార్గి అక్క వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ ప్లాన్ చేశారనమాట. సో అది వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి పక్కకి. సో ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళగానే ఇది అప్పమట, ఇది ఇచ్చారు. నేనేమో ఇడియప్పం అనుకున్నాను, బట్ ఇది ఒక టైప్ ఆఫ్ స్వీట్ అట, దీని పేరు అప్పం. సో ఇక కొంచెమే తిన్నాను, అంతగా నచ్చలేదు నాకైతే. అండ్ నెక్స్ట్ మా డిన్నర్కి దోశ అన్నమాట. అంటే అక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చపాతీ అవన్నీ ప్రిపేర్ చేశారు. బట్ నేనైతే దోశ అండ్ వడ ఇవి తీసుకున్నాను. లిటరలీ దోశ టేస్ట్ మాత్రం చాలా అద్దరిపోయింది. మన తెలంగాణ స్టైల్లో అలానే ఉన్నాయన్నీ, చాలా చాలా బాగుంది అసలు. ఇక్కడ వాటర్ కూడా నార్మల్ వాటర్ ఇవ్వట్లేదు, ఎక్కడిచ్చినా కూడా హాట్ వాటర్ ఇస్తున్నారు. మేబీ హెల్త్కి గుడ్ అని కావచ్చు నాకు తెలిసి. ఇక అందరూ తినేసాక పాపం వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి సాయిగాన్ని ఆడుకుంటున్నారన్నమాట. పాపం చాలాసేపు ఏడిపించారు అన్నీ. ఇక కేరళకి వచ్చినాక ఇక్కడ టీ అండ్ కాఫీ మిస్ అవుతామా? ఇక్కడ స్పెషలే మెయిన్గా టీ పౌడర్ అవన్నీ చాలా స్పెషల్గా దొరుకుతాయి కదా. సో అందుకే టీ తాగుదామని ఇక్కడికి వచ్చాను. లిటరల్లీ టేస్ట్ అయితే నేను చెప్పలేను, చాలా చాలా బాగుంది. మా అమ్మ వాళ్ళందరూ కాఫీ తాగారు, నేను మాత్రం టీయే తాగుతాను, టీ తాగాను. నాకైతే టీనే నచ్చింది, వాళ్ళందరికీ కాఫీ నచ్చిందట. అండ్ ఇలా గాజు గ్లాస్లో తాగి కూడా ఎన్ని రోజులైంది. అంటే మన జనరేషన్ వాళ్ళు తాగలేదు, మన వెనక జనరేషన్ వాళ్ళ చిన్నప్పుడు ఇలానే తాగేవారు ఎప్పటికీ. అండ్ ప్లేస్ ఏదైనా, సిచ్యువేషన్ ఏదైనా మనకి ముచ్చట ఇంపార్టెంట్. ఇలా తిన్నామో లేదో వెనుక ఇదేదో కొబ్బరి తోటనో సంథింగ్ ఏదో ఉంది, అక్కడ కూర్చున్నాం అందరం చైర్లు వేసుకొని. ఇక ముచ్చటే ముచ్చట, మా అభిగాడు ఇక్కడ సాంగ్స్ పాడుతున్నాడు. అండ్ దట్స్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఇంకా పెళ్లి వీడియోస్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో రాబోతున్నాయి, మిస్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.